మీరు నా జేడ్ ప్లాంట్ టాపరీ సిరీస్‌ని చాలా వైరల్ చేశారు. చాలా థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ జేడ్ టాపరీ ప్లాంట్స్ ఎలా వస్తున్నాయి అని అనుకుంటున్నారా? నేను ప్రూన్ చేసిన బ్రాంచెస్‌ని వేస్ట్ చేయనండి. అవి ప్రాపగేట్ చేసి న్యూ ప్లాంట్స్‌లాగా క్రియేట్ చేస్తూ ఉంటాననమాట. సో, ఈరోజు నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ డే జేడ్ ప్లాంట్ రొటీన్ ఎలా చేశాను, జేడ్ ప్లాంట్ కేర్ అసలు ఎట్లా తీసుకున్నాను, ప్రూనింగ్, సాయిల్ మిక్స్, కట్టింగ్స్ అండ్ ప్లాంటింగ్ ఇవన్నీ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం మీకు నేను చూపిస్తాను. రిజల్ట్‌తో సహా చూడాలి అంటే లాస్ట్ వరకు చూడండి. సో, నా దగ్గర ఇందాక మీరు చూసారు కదా! పెద్ద జేడ్ ప్లాంట్ ఉండేదనమాట. సో, దాన్ని ప్రూన్ చేద్దాం. ప్రూన్ చేస్తే మనకి ఇంకా స్ట్రాంగ్‌గా అవుతుంది కదా! అని చెప్పేసి కటింగ్ మొదలుపెట్టా. కటింగ్ మొదలుపెట్టిన తర్వాత పొద్దున్నే స్టార్ట్ చేశానండి. చూసారు కదా! సో, ఆ కటింగ్స్ అనేది పడేయడానికి ఇష్టం లేక మళ్ళీ అవన్నీ చిన్న చిన్న కటింగ్స్ చేసాం ప్లాంటింగ్ చేద్దామని. కొన్ని చేసేటప్పటికి నా దగ్గరున్న సాయిల్ అయితే అయిపోయిందనమాట. సో, ఆ సాయిల్ చేయడం కోసం మళ్ళీ నేనేం చేశానంటే కోకోపీట్ బ్రిక్‌ని నానబెట్టి దాన్ని మళ్ళీ ఆరబెట్టాను. ఈలోగా మాకు కింద కలపని సాయిల్ అంతా నేను కింద పెట్టుకుంటాననమాట. సో, అదంతా పైకి తెచ్చుకొని పాపం చాలా దూరం ఉంటది. తను నాకు హెల్ప్ చేస్తాడనమాట. సో, ఆ సాయిల్ తెచ్చుకొని అది అలాగే మనం ఆల్రెడీ డ్రై చేసాం గదా! ఆ కోకోపీట్ నా దగ్గరున్న కొంచెం కంపోస్ట్ ఇవన్నీ కలిపేసి నేను వీటి కోసం సాయిల్ మిక్స్ అయితే చేసుకున్నాననమాట. జేడ్ ప్లాంట్‌కి నార్మల్ ఇండోర్ ప్లాంట్స్‌కి ఎట్లాంటి సాయిల్ మిక్స్ చేసుకుంటారో అదే సరిపోతుంది. కానీ కొంచెం పెర్లైట్ గాని, కొంచెం ఇసుక గాని మిక్స్ చేయండి సరిపోతుందనమాట. చూడు నేను ఇసుక వేసాను అందులో. అట్లాగే మనకి మన ఫ్రెండ్ ఉంటది కదా! రోజు వస్తదని చెప్పా కదా! రామచిలుక కూడా వచ్చింది. అసలు మీరు చూస్తేనే పొద్దున్నే సూర్యుడిని చూపిచ్చాను. తర్వాత కొంచెం మిడ్ డే అనమాట అది. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయే టైం అయిపోయిందండి. అంటే సాయిల్ మిక్సింగ్ అవన్నీ చాలా టైం పట్టేసాయి. తన మిక్సింగ్ అది చేసేలోపు నేను ఆల్రెడీ డ్రై లీవ్స్ ఏమన్నా ఉంటే తీసేద్దాం అని చెప్పి ఆ పనిలో ఉన్నాననమాట. ఎప్పుడైతే మన ప్లాంట్స్‌కున్న డ్రై లీవ్స్ మనం రిమూవ్ చేసేస్తామో, మన ప్లాంట్స్ అన్నీ హెల్తీగా అనిపిస్తాయనమాట. సో, నా దగ్గరున్న ఇంక కుండీలు మొత్తం నింపేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే జేడ్ బ్లడ్ కట్టింగ్స్ చాలా ఎక్కువున్నాయి. సో, అవన్నీ పెట్టడానికి వీలవుతుందని చెప్పేసి సాయిల్ అయితే మొత్తం కలిపేసి కింద చూసారా నేను క్లాత్ వేశాను. ఎందుకనంటే చాలా చిన్న పాట్స్ కదండీ! అందులో ఎక్కువ హోల్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఆ హోల్స్ మూసేలాగా మనము స్టోన్స్ వెయ్యాలి అంటే ఆల్రెడీ సగం నిండిపోతుంది కుండీ. సో, మట్టి ఎక్కువ పట్టట్లేదని చెప్పేసి నేను అసలు ఒకసారి క్లాత్ ఏసి ట్రై చేద్దామని చెప్పి క్లాత్‌నయితే అడుగున వేయించాననమాట. సో, నాకిదైతే బాగానే వర్కౌట్ అయింది. ఎందుకంటే మీరు లాస్ట్‌లో చూస్తారు కదా! ఈ ప్లాంట్స్ అసలు ఎట్లా పెరిగాయో కూడా నేను ఆ రిజల్ట్ కూడా యాడ్ చేసేసాను. సో, అన్నిటికి ముందు సాయిల్ అయితే ఫిల్ చేసేసాం. అండ్ ఇందాక మీరొకటి చూసారు కదా! ఏంటంటే స్నేక్ ప్లాంట్. అది చూసారా? కింద దానికి పాట్ లేదు. మొత్తం అంటే ఇంకా నిండిపోయిందనమాట. అది రూట్ బౌండ్ అయిపోయినట్టుగా నిండిపోయిందనమాట. సో, దాన్ని కుండీలోంచి బయటికి తీస్తే అసలు మట్టి అనేది లేకుండా మొత్తం రూట్సే ఉన్నాయి. దాన్ని కూడా నేను ఒక వీడియో చేశానండి. అంటే రీపోర్ట్ ఎట్లా చేయాలి? దాని నుంచి మనం ఎక్కువ స్నేక్ ప్లాంట్స్ ఎలా తెచ్చుకోవాలి? అట్లాగే వాటర్‌లో కూడా ఎలా పెంచుకోవచ్చు? ఈ వీడియోస్ అన్నీ కూడా చేశాను. నేను మీకు త్వరలోనే అవి కూడా అప్‌లోడ్ చేస్తాను. అంటే మొత్తం ఇప్పుడు జేడ్ ప్లాంట్ సిరీస్‌లో ఉన్నాం గదా! ఇది అయిపోయిన తర్వాత మొత్తం స్నేక్ ప్లాంట్ సిరీస్ మొత్తం చేద్దాము అని. అంటే ఒక ప్లాంట్ కోసం మనం మొత్తం దాని కేర్, సాయిల్ నెక్స్ట్ దాని డిజైన్స్ ఎట్లా చేయగలం, ఎలా ప్రాపగేట్ చేసుకోగలం ఇవన్నీ చెప్పేస్తే మీకు వీలుగా ఉంటుంది కదా! అని చెప్పేసి నేను ఒక ప్లాంట్‌దే మొత్తం చేస్తున్నాననమాట. చాలామంది అంటున్నారు జేడ్ అంటే మీకు అంత ఇష్టమా? జేడ్ ప్లాంట్‌తోనే చేస్తున్నారని. అలా కాదు. ఏంటంటే ఒక ప్లాంట్ కోసం మొత్తం చెప్దామననమాట. సరే ఇక్కడ నేనెందుకు తడిపాను అంటే, మనం ఆల్రెడీ మార్నింగ్ కట్ చేశాను నేను. సో, ఈవినింగ్ వరకు అవి డ్రై అయ్యాయి కొమ్మలు. కాబట్టి వాటర్ తడి చేసుకొని అప్పుడు అందులో గుచ్చేసాననమాట. నాకు కన్వీనియంట్‌గా ఉంటుందని. సో, టెర్రస్ అయితే ఒకసారి నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఇవన్నీ పెట్టేసాను. చిన్న చిన్న పాట్స్‌లో వేశాను. మీకు కనిపిస్తున్నాయా? ఇప్పుడు చూడండి. ఎంత బాగా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇవి ఆ పాట్సే. మీరు చూస్తే గుర్తుపడతారు చూడండి. సేమ్ అవే పాట్సు. ఎంత హెల్తీగా పెరిగాయంటే నాకసలు చెప్పలేను. నేను వీటితోని మీకు టాపరీస్ చేసి చూపిస్తున్నాను. మీరు టాపరీస్ కనుక చూడాలి అంటే మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేసి అవన్నీ కూడా చూడండి.